జై శ్రీరామ్. ఈ వీడియోలో కార్తీక పురాణం 2వ అధ్యాయమును పఠించుదాం. జనక మహారాజా, కార్తీక మాస మహత్యం విన్నవారికి మనోవాక్కాయ కర్మల నుండి విడుదల కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవార వ్రతం ఆచరించేవాడు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు అశ్వమేధాది యోగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఈ వ్రతాన్ని 6 విధాలుగా చేయవచ్చు. 1 ఉపవాసం, 2 ఏకభుక్తం అంటే ఒంటిపూట భోజనం చేయడం, 3 నక్తం అంటే రాత్రి మాత్రమే భోజనం చేయడం, 4 తాను అడగకుండా ఉంటూ ఇతరులు పెట్టినది తినడం, 5 స్నానం, 6 తిలదానం అంటే నువ్వుల దానం ఇవ్వటం. శక్తి ఉన్నవాళ్ళు పూర్తి ఉపవాసం చేసి శివునకు అభిషేకం గావించి తులసి తీర్థం మాత్రమే తీసుకొని మర్నాడు అన్నదానం చేసి తర్వాత భోజనం చేయవచ్చును. అందుచేత ఉపవాసం చేయగల వాళ్ళు ఉపవాసం చేయడం అన్ని విధాలా మంచిది. ఉపవాసం చేయలేని వారు ఉదయాన్నే స్నానం, జపం, దేవతారాధన మొదలైన వాటిని యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనం చేయకూడదు. పండ్లు పాలు తీసుకునవచ్చును. ఈ విధంగా చేసేదాన్ని ఏకభుక్తం అంటారు. 3వ పద్ధతిలో ఉదయాన్నే స్నానం, జపం, అభిషేకం, పితృదేవతారాధన మొదలైన వాటిని నిర్వహిస్తూ పగలంతా ఉపవాసం చేస్తూ పురాణ పఠనంతో కాలం గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసేదాన్ని నక్తం అంటారు. 4వ పద్ధతి పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమీ అనకుండగా సాయంత్రం ఎవరైనా అడగకుండా పెట్టిన దాన్ని తినడం వల్ల కూడా సోమవారం వ్రతం చేసినట్లు అవుతుంది. దీన్ని ఆయిచిత వ్రతం అంటారు. 5వ పద్ధతిలో మంత్రయుక్తంగా స్నాన జపాదులను గావించవచ్చును. 6వ పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేసినను వ్రతం చేసినట్లే అవుతుంది. నువ్వుల దానం వల్ల పాపాలు తొలుగుతాయి. అందుచేత తిలాదానం చేయడం చాలా మంచిది. ఈ 6 పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించకపోయినట్లయితే కుంభీపాక నరకం ప్రాప్తిస్తుంది. అనాథ స్త్రీలు ఈ వ్రతం చేయటం వలన విష్ణులోకాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి భగవతారాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాలను చూసిన తర్వాత భోజనం చేస్తూ ఈ విధంగా 5 సోమవారాల పంచనక్తం చేసిన వారు శివ సాయుధ్యం పొందుతారు. పంచనక్తం ఆచరించేవారు నమక చమక సహితంగా రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి. ఈ సందర్భంలో ఒక కథ చెప్తాను, వినండి. దీన్ని వింటే సకల కలుషాలు కరిగిపోతాయి. సోమవారం వ్రత ఫలితం వల్ల కుక్క కైలాస ప్రాప్తి పొందడం. పూర్వం కాశీరాజ్యంలో ఒక పురోహితుడు ఉండేవాడు. అతనికి నిష్ఠూర అనే పేరు గల ఒక కూతురు ఉంది. ఆమె మంచి సౌందర్యవంతురాలు. సౌందర్యానికి తగిన విధంగా సద్గుణాలు లేవు. సిగ్గు, భయం విడిచిపెట్టింది. కులధర్మాన్ని ఖాతరు చేయలేదు. గయ్యాలిగా తయారైంది. తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చిపెట్టినది. ఆమె తల్లిదండ్రులు నయానా భయానా మంచి మార్గంలోకి తీసుకుని రావాలని ఎంతో ప్రయత్నించారు. తుదకు సహించలేక ఇంటి నుండి వెళ్ళగొట్టారు. యవన మదంతో కన్ను మిన్ను గానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశం చేరుకుంది. సౌరాష్ట్ర దేశంలోని వేదాలు వేదంగాలు చదువుకొని నియమనిష్టలతో మంచి సద్గుణాలతో విరాజిల్లుతూ మిత్రశర్మ అనే పండితుడు ఉన్నాడు. అతని మనసు వెన్న వంటిది. దురదృష్టవశాత్తు అతడు నిష్ఠూరాను చూడడం తటస్థించింది. ఆమె అందచందాలకు ఓయలకు ఆశ్చర్యపోయాడు. ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెండ్లి చేసుకున్నాడు. పరిణయం అనున్నది 10 పదుల పంట అనే నానుడు కూడా అతనికి స్ఫురించలేదు. కొంతకాలం వాళ్ళిద్దరూ కులాసాగా కాలం గడిపారు. భర్త మంచితనాన్ని, దయార్థ హృదయాన్ని నిష్ఠూర గమనించలేకపోయింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదన్నట్లు తన వ్యభిచార బుద్ధిని విడిచిపెట్టలేకపోయింది. ఆమె దుష్ప్రవర్తన అత్తమామలు భరించలేక చివరికి కొడుకుకు చెప్పారు. మిత్రశర్మ తన భార్య మీద మమకారంతో ఆమెని ఏమీ చేయలేకపోయాడు. అభిమానం అడ్డురావడం వలన ఇక చేసేది లేక అత్తమామలు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అత్తమామలు ఇల్లు విడిచిన తర్వాత నిష్ఠూరకు పూర్తి స్వాతంత్రం లభించింది. ఆమె ఆగడాలకు అంతు లేకపోయింది. ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాట అంటే ఆమె 10 మాటలు అనడమే కాకుండా దండించేది.
భర్త తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని ఇంగిజ్ఞానం లేకుండా, దయ అనేది లేకుండా భర్తను నానా హింసలు పెడుతుండేది. ఆ బ్రాహ్మణుడు పడరాని పాటలు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందని భయం వల్ల ఆమెని విడిచిపెట్టలేకపోయాడు. అతడెంతో నిర్లిప్తంగా ఉంటున్నప్పటికీ తన స్వేచ్ఛా విహారానికి నిష్ఠూరకు అడ్డుగా కనిపించాడు. భర్తను తన మార్గానికి అడ్డు తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఒకనాడు మిత్రశర్మ నిద్రపోతుండగా ఒక పెద్ద బండ తెచ్చి వాని తల పాల్గొట్టి శవాన్ని నూతిలో పారవేసి ఏమీ ఎరగనట్టు నిశ్చితంగా విటులతో ఆటపాటలతో గాలం గడుపుతుంది. వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న నిష్ఠూర తన అందచందాల కోసం కొంతమంది కులస్త్రీల మనసులు కూడా మలినం చేసి తన మార్గానికి తెచ్చుకుంది. ఆమెలో సదాచారం ఎంత వెతికినా కనిపించదు. ఇతరులను నిందించడం ఉగ్గుపాలతో వచ్చిన విద్య అయ్యింది. కలలో కూడా భగవంతుని తలచడం కానీ గుడికి పోవటం కానీ చేయలేదు. భూతదయ, పశ్చాత్తాపం ఆమెలో కనిపించవు. పండితుల్ని, విద్యావేత్తలను విక్రిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమెలో యవనం పోయి ముసలితనం ప్రవేశించింది. అనారోగ్యానికి గురైంది. విటుల రాకపోకలు తగ్గిపోయాయి. అందం అడుగంటిపోయింది. ఆర్థిక సమస్యలు అందలమెక్కాయి. కష్టాలనే కారడవిలో కాలు పెట్టింది. ఆమెను చూసి చేదరించుకునేవారు తప్ప జాలిపడేవారు ఎవరూ లేకపోయారు. తినటానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, తిరిగే శక్తి లేక, చేసిన పాపాల ఫలితాన్ని అనుభవిస్తూ దిక్కులేని చావుకి గురైంది. ఆమె శవానికి అంత్యక్రియలు చేసేవారు కూడా కనిపించలేదు. యమదేవతలు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు. చిత్రగుప్తుల వారు ఆమె చరిత్ర అంతా విన్నవించారు. ఆమె జీవితంలో ఒక మంచి పని కూడా చేసి ఎరగదు. యమధర్మరాజు ఆమె పాపకర్మలకు తగిన విధంగా దండన విధించాడు. యముని ఆజ్ఞానుసారం యమభట్లు ఆమెను ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని కౌగులించుకునేటట్లు చేశారు. క్షణికమైన సుఖం కొరకు వ్యభిచారం చేస్తే యమలోకంలో అనుభవించాల్సిన శిక్ష ఏమిటో అప్పటికి ఆమెకి అర్థం కాలేదు. ఆమె భరించలేకపోయింది. ఆమె భర్తను తల పగలకొట్టి చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమె తల పగలేటట్లు మోదారు. సలసల కాచిన రక్తాన్ని దాని నోట పోసి త్రాగించారు. సలసల కాగిన శేషాన్ని ఆమె చెవుల్లో పోశారు. పరనంద చేసి ఉండుట వలన నాలుక ముక్కలు ముక్కలుగా చేశారు. ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తర్వాత కుంభాభిపాకం అనే నరకంలో తలక్రిందులుగా పడవేశారు. ఆ నరకాన్ని అనుభవించిన తర్వాత భూమి మీద 15 మార్లు కుక్కగా జన్మించింది. 15వ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజున ఎంత తిరిగినా ఆమెకు ఆహారం దొరకలేదు. ఈ దినం కార్తీక సోమవారం అవటం వలన ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవసించి రుద్రాభిషేకం గావించి పురాణ పఠనంతో వృద్ధి గడిపి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత బలవన్నం బయట వేసి కాలు కడుక్కొని లోనికి వెళ్ళాడు. ఆకలితో నకనకలాడుతున్న ఆ కుక్క బలవన్నం చూడగానే దాని మీద కురికి తినడం ప్రారంభించింది. ఆ బలవన్నం తింటూ ఉండగానే దానికి పూర్వజన్మ గుర్తుకొచ్చింది. దానితో ఆ కుక్క బ్రాహ్మణుని, ఓ మహానుభావ, నన్ను కాపాడు అని పిలిచింది. బ్రాహ్మణుడు వెలుపలకు వచ్చి కుక్క పిలుపు గ్రహించి నీవెవరు అని అడిగాడు. అప్పుడు కుక్క తన కథంతా చెప్పి, ఓ మహాత్మా, నీవిచ్చిన బలిభోజనం వలన నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. విషయమంతా గ్రహించి, ఓ శుచి, ఈరోజు కార్తీక సోమవారం కదా, నీవు పగలల్లా ఆహారం దొరక్క ఉపవాసం చేసి నక్షత్ర దర్శనానంతరం నక్తభోజనం చేసావు. దాని ఫలితంగా నీకు పూర్వ స్మృతి కలిగింది. నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలే విధంగానే నీకు నక్తభోజన మహిమ తెలియక పోయినను దానిని అనుసరించిన ఫలితం దక్కింది అన్నాడు. అది విన్న కుక్క దీనత్వంతో తనను కాపాడమని మొరపెట్టుకుంది. దయాదూరదయుడైన ఆ విప్రుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు దారపోశాడు. వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చినది. ఆమె అందరికీ వందనం చేసి అక్కడ వారందరూ చూస్తుండగానే ఆ విమానం ఎక్కి శివసాన్నిధ్యమునకు వెళ్ళినది. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణమనందలి 2వ అధ్యాయం సంపూర్ణం.